తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేయబోతున్న నటుడు విజయ్. ఒకప్పుడు ఎంజీఆర్, దాని తర్వాత రజనీకాంత్, దాని తర్వాత ఎవర్రా అనేసి అంటే 100% విజయ్ పేరే వినిపిస్తుంది. విజయ్ని చూసి బడా బడా రాజకీయ నేతలు ప్రస్తుతం భయపడుతున్నారనే చెప్పాలి. నిన్న ఆయన వచ్చినప్పుడు ఎందుకో కానీ చాలా నీరసంగా కనిపించారు. చాలా నీరసంగా అంటే ఏదో బాధాకరంగానూ ఏదో హెల్త్ బాగలేనట్టుగానే కనిపించారు. ఎవరికి ఓటు వేశారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఈవీఎంలో బటన్ నొక్కడం వరకు మన వాళ్ళు కవర్ చేసి ఇక్కడ దాదాపుగా ఒక 50 సంవత్సరాలుగా ఏలుతున్న 2 ప్రధాన పార్టీలు అవినీతి కుంభకోణంలో కూరుకుపోయాయి అనే విషయాన్ని ప్రస్తావించారు. నీలాంగరి తన ఇంటి దగ్గర నుంచి సైకిల్లో వచ్చి పోలింగ్ బూత్లో అలా ఓటు వేసి వెళ్ళాడు. అది సంచలనం సృష్టించింది. రజనీకాంత్ ఏ పని చేసినా స్టైల్ అనేవాళ్ళం. ఇప్పుడు విజయ్ ఏది చేసినా అదొక రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించే విషయంగానే చూస్తున్నారు అందరూ. మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ని. తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేయబోతున్న నటుడు విజయ్. ఆల్రెడీ తమిళ సినీ రంగంలో తిరుగులేని ముద్రను వేసేసాడు. అసలు ఇంకా విజయ్కి ఇంకా తిరుగులేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు ఎంజీఆర్, దాని తర్వాత రజనీకాంత్, దాని తర్వాత ఎవర్రా అనేసి అంటే 100% విజయ్ పేరే వినిపిస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంజీఆర్ గారు తనకున్న ప్రజాబలంతో, అభిమానుల బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళారు. ఆయన ఇక్కడ ఉన్న ప్రజలకు మర్చిపోలేని సేవలన్నీ చేశారు. ఇప్పటికీ ఎంజీఆర్ని పెద్ద దేవుడుగా చూస్తున్నారు ఇక్కడ ప్రజలు. అయితే రజనీకాంత్ని కూడా ఆ స్థాయిలోనే చూశారు. వాస్తవానికి రజనీకాంత్ తమిళుడు కాకపోయినా ఒక తమిళుడుగానే రజనీకాంత్ని ఇక్కడ ప్రజలు అందరూ చూశారు. ఆయనకు బ్రహ్మరథం పట్టారు, దేవుడిగా కొలిచారు, కొలుస్తూ ఉన్నారు కూడా. కానీ ఆయన రాజకీయాల్లోకి వస్తాను అనేసి నమ్మించి ఊరించి లాస్ట్కి వెనక బ్యాక్ స్టెప్ వేసేశారు. అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. సో రజనీకాంత్ గురించి ఇప్పుడు అంత ప్రస్తావన అక్కర్లేదు, రైట్, చాలు అక్కడతో. ఇది కాకుండా ఆయన తర్వాత వీళ్ళిద్దరి స్థాయి స్టార్డమ్ను సంపాదించుకున్న ఏకైక నటుడు విజయ్. విజయ్ ఆయన అంచెలుగా ఎదిగారు. ఇంతింతే వటుడు ఇంతే అన్నట్టుగా తన స్టార్డమ్ను తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు అలా గ్రాఫ్ ఇలా వెళ్తుంది తప్ప ఇంచు కూడా తగ్గలేదు. మనకు అక్కడ పవన్ కళ్యాణ్ లాగే ఇక్కడ విజయ్కి అంత స్టార్డమ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది. విజయ్ అభిమానులు అసలు ఆయనకి చాలా దగ్గరలో గుళ్ళు కట్టేశారు. ఇంకా ఆయన దేవుడి కన్నా ఎక్కువగానే చూస్తున్నారు. నాట్ ఓన్లీ తమిళనాడు, ఆంధ్రాలో విజయ్కి ఎంత ఫాలోయింగ్ ఉందో మీకే తెలుసు. అది మాత్రమే కాకుండా కేరళలో విజయ్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళనాడులో కన్నా 2 రెట్లు ఎక్కువ. అక్కడ విజయ్ సినిమా రిలీజ్ అవుతోంది అనేసి అంటే మోహన్ లాల్, మమ్ముటి సినిమాలు కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. ఆ స్థాయిలో ఉన్నది విజయ్ క్రేజీ కేరళలో. సో విజయ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రస్తుతం. విజయ్ని చూసి బడా బడా రాజకీయ నేతలు ప్రస్తుతం భయపడుతున్నారనే చెప్పాలి. సో ఒకానొక టైంలో ఒక్కో రాజకీయ నేతకు సలాం కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అవి అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నేను ఆ విషయాలను మీకే చెప్తాను. సో అది ఆయనకి తప్పనిసరి పరిస్థితులు. తన సినిమా రిలీజ్ చేసుకోవాలి, తను నమ్ముకున్న ప్రొడ్యూసర్ బాగుపడాలనే ఉద్దేశం కోసం అప్పుడు ఉన్న ప్రధానమంత్రులు, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన సందర్భాలు వచ్చాయి. విజయ్ కూడా ఆ పని చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రస్తుతానికి విజయ్ క్రేజీ తమిళనాడులో ఎలా ఉందనేసి అంటే ఆషామాషి కాదు, అంతా ఇంత కాదు. సో ఆయన ఈ ఎలక్షన్లో నిల్చున్నా ఆయన ప్రభావం బేభత్సంగానే ఉండేది. కానీ ఆయన టార్గెట్ మొత్తం 2026 మీద పెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుందాం, ఇది మనకు అవసరం లేదు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా ఒకే ఒక ప్రకటన ద్వారా రిలీజ్ చేశారు. ఆ ఒక్క చిన్న ప్రకటన రాజకీయంలో ప్రకంపనలు సృష్టించిందని అనటంలో సందేహం లేదు. విజయ్కున్న పవర్ అలాంటిది. సో షూర్గా తదుపరి 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో దానికి ఏమేమి సన్నాహాలు చేయాలో, ఏ రకంగా పావులు కదుపాలో అలా కదుపుతూ వెళ్తూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఆయన ప్రభావం 2026లో బేభత్సంగా ఉంటుంది తమిళనాడులో. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్ద పెద్ద పార్టీలు ఎప్పటి నుంచో ఉన్న డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు విజయ్ అనేది ఒక పెద్ద సవాలుగా మారుతాడు. కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు అనటంలోనూ సందేహం లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం అయిన విషయానికి వద్దాం. విజయ్ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేస్తారు
మాకు సపోర్ట్ చేయండి అన్నట్టుగా కూడా ఆయన ఆల్మోస్ట్ అందరూ ఆకర్షించడానికి ప్రయత్నించారు. మీరు ఎలాగో పోటీ చేయకపోతే పోయారు, మాకు సపోర్ట్ చేయండి అనే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఆయన ఎవరికి చిక్కలేదు. మోర్ ఓవర్ ఆయన షూటింగ్ నిమిత్తం రష్యాకి వెళ్ళిపోయాడు. రష్యాకి వెళ్ళిపోయేసి ఓటింగ్ రోజు కరెక్ట్గా అక్కడ బిఫోర్ డే బయలుదేరి ఆ ఓటింగ్ రోజు మార్నింగ్ చెన్నైలో వచ్చాడు. విమానాశ్రయం నుంచి తన నివాసం ఉంటున్న నీలాంగరికి వెళ్ళి నీలాంగరి నుంచి పక్కనే ఉన్న పోలింగ్ బూత్లో వెళ్ళి తన ఓటుని వేశారనమాట. సో ఎక్కడ ఉన్నా నా ఓటు హక్కు నేను వినియోగించుకుంటాను అనే కథాంశంతో తెరకెక్కింది సర్కార్. సో సర్కార్ మూవీ మాదిరిగానే ఇప్పుడు కూడా తన ఓటు హక్కును రష్యా నుంచి వచ్చి, ఆ సినిమాలో ఏమో అమెరికాలో నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటాడు. ఈ నిజ జీవితంలో రష్యా నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నటుడు విజయ్. సో ఇక్కడ అందరూ ఆయన్ని దళపతి అని చాలా ప్రేమగా పిలుచుకుంటారు. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా వ్యవహరిస్తున్నారు. సో నిన్న ఆయన వచ్చినప్పుడు ఎందుకో కానీ చాలా నీరసంగా కనిపించారు. చాలా నీరసంగా అంటే ఏదో బాధాకరంగానూ ఏదో హెల్త్ బాగలేనట్టుగానే కనిపించారు. ఇంతకీ ఆయన రష్యాకి ఎందుకు వెళ్ళారు అనే విషయాన్ని కూడా చాలామంది ఆరాధిస్తున్నారు. షూటింగ్ నిమిత్తం వెళ్ళారు. ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా కోసమే ఆయన వెళ్ళారు అనేది అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఆరోగ్యపరమైన విషయం వల్ల అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం రష్యాకి వెళ్ళారని కూడా కొందరు అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ విషయాలకి కొంచెం వక్కానించే విధంగానే ఆయన నిన్న తీరు, ఆయన రూపురేఖలన్నీ అలాగే కనిపించాయి. ఆయన చాలా నీరసంగా ఉండటం కానీ, చేతికి గాయమైనట్టు దానిపైన బ్యాడ్జ్ వేసుకోవడం కానీ, ఒక చిన్న స్టిక్కర్ ఉండటం కానీ అందరూ చూశారు. ఆయన నడిచి వెళ్ళేటప్పుడు కూడా చాలా నీరసంగా పడిపోయే స్థాయిలోనే ఆయన నడిచి వెళ్ళారు. అక్కడి నుంచి పోలీసులు ఆయన ఎలాగో అంతమంది క్రౌడు. సో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే విజయ్కున్న ఫాలోయింగ్ నిన్న రాజకీయ వర్గాలన్నీ చూసి చలించిపోయాయి. ఏంది బాబు వీడికి ఎంత స్థాయిలో ఉన్నారే అనేసి అందరూ ఆశ్చర్యపోయారు. సో అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఉన్నట్టుగా అట్టే ఆకాశం నుంచి ఊడిపడ్డారు. పోలీసులు కంట్రోల్ చేయలేని స్థాయికి వెళ్ళిపోయారు. మీడియా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 100 నుంచి 150 కెమెరాలు అక్కడ నిలబడిపోయాయి. 3 కెమెరాలు ధ్వంసం అయిపోయేసాయి. హ్యాండ్ క్యామ్స్ అవి ఇవి స్టిక్కులు ఇవన్నీ ఇరిగిపోయాయి. సో ఆ రేంజ్లో విజయ్కి అక్కడ స్టార్డమ్ ఉంది. ఇంకా ఆయన గురించి చెప్పుకోవడం, ఆయన స్టార్డమ్ గురించి చెప్పుకోవడం నానాటికి పెరుగుతూనే ఉంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో ఇంకా ఆయన ఓటింగ్ విషయానికి వస్తే లోపలికి వెళ్ళారు. ఎవరికి ఓటు వేశారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి ఓటు వినియోగించుకోవడం, ఆ బటన్ నొక్కడం, ఈవీఎంలో బటన్ నొక్కడం వరకు మన వాళ్ళు కవర్ చేసేసారు. ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, దగ్గరికి వెళ్ళి బూత్ పైన పెట్టి తీయటం, ఇలాంటి చెత్త పనులన్నీ చేశారు. అది ఆయన వ్యక్తిగత వ్యవహారం. ఆయన వ్యక్తిగత విషయాన్ని మనం వెళ్ళి క్యాప్చర్ చేయడం అనేది దరిద్రమైన పని. సరే, రెండోది ఈయన ఓటు ఎవరికి వేశారు అనే విషయం లోపల కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలాగో ఆయన ఖచ్చితంగా ముఖ్యమైన ప్రధాన పార్టీలకి వేసి ఉండరు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు తెలుస్తోందంటే తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఫస్ట్ ఆయన చెప్పిన విషయం ఏంటంటే మతం నేపథ్యంలో ఉన్న పార్టీలను దయచేసి దూరం పెట్టండి, వాటికి ప్రత్యామ్నాయంగానే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అనేసి అన్నారు. ఒకటి ఆల్మోస్ట్ ప్రధాన జాతీయ పార్టీని ఆయన కడిగిపారేశారు. దాని తర్వాత ఇక్కడ దాదాపుగా ఒక 50 సంవత్సరాలుగా ఏలుతున్న 2 ప్రధాన పార్టీలు అవినీతి కుంభకోణంలో కూరుకుపోయాయి అనే విషయాన్ని ప్రస్తావించారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 2 ప్రధాన పార్టీలని కడిగిపారేశారు. ఆటోమేటిక్గా ఆయనకి ఏదైనా ఒక స్వతంత్ర అభ్యర్థికైనా వేసి ఉండాలి, లేదా నోటాకైనా వేసి ఉండాలి. సో అది ఆయన వ్యక్తిగతమైన విషయం. ఇక ఆయన అభిమానుల విషయానికి వస్తే విజయ్ని చూడటం కోసమే ఎక్కడెక్కడి నుంచో ఆయన ఓటు వేస్తున్న చోటుకి వచ్చేసారు. గత ఎన్నికల్లో ఆయన సింపుల్గా ఒక సైకిల్ తీసుకొని అసెంబ్లీ ఎలక్షన్ టైంలో నీలాంగరి తన ఇంటి దగ్గర నుంచి సైకిల్లో వచ్చి పోలింగ్ బూత్లో అలా ఓటు వేసి వెళ్ళాడు. అది సంచలనం సృష్టించింది. అదేవిధంగానే మరికొందరు హీరోలు కూడా ఈ ఎన్నికల్లో ప్రయత్నించారు. ఎవరో కాదు, విషయాలు కూడా ట్రై చేశారు, కానీ ఆయనకు వర్కౌట్ కాలేదు. తర్వాత ఇంకొక వీడియోలో ఆయన గురించి వివరంగా చర్చించుకుందాం. సో విజయ్కి ఉన్న క్రేజీ అది. విజయ్ ఏది చేసినా ఇక్కడ బీభత్సమే. విజయ్ నడిచినా బీభత్సమే, విజయ్ ఏ పని చేసినా బీభత్సమే, విజయ్ ఒక్క మాట మాట్లాడినా బీభత్సమే. రజనీకాంత్ ఏ పని చేసినా స్టైల్ అనేవాళ్ళం. ఇప్పుడు విజయ్ ఏది చేసినా అదొక రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించే విషయంగానే చూస్తున్నారు అందరూ. సో మొత్తానికి ఈ ఎన్నికలను అయితే మాత్రం ఆయన దాటుకున్నారు. లోక్సభ ఎన్నికలను అయితే దాటుకున్నారు. తర్వాత 2026 మాత్రమే నా టార్గెట్ అనుకుంటున్న విజయ్కి ఒక అడ్వాన్స్ విషెస్ కూడా ఇద్దాము. ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాం.
మరొక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.